ఉదయాన్నే చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. టీ పక్కన పెడితే కాఫీ కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దానిని మితంగా తీసుకోవడం ముఖ్యం. ఇది మెదడు పనితీరును, ఏకాగ్రతను మెరుగుపరుస్తుందని అంటారు. అంతేకాకుండా టైప్ 2 డయాబెటీస్ని ప్రమాదాన్ని తగ్గిస్తుందని కూడా చెప్తుంటారు. అయితే కాఫీని అధికంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆందోళన, ఎముకల సమస్యలు వంటి ప్రతికూల ప్రభావాలను ఉండవచ్చు. అంతేకాకుండా కాఫీ తాగే ముందు లేదా తర్వాత కొన్ని ఆహారాలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే కాఫీలోని పదార్థాలు ఆహారంలోని పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తూ ఉంటాయి. అందువల్ల కాఫీ తాగుతూ లేదా తాగిన తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తూ ఉంటారు. సిట్రస్ పండ్లు, ద్రాక్ష, నారింజ వంటి సిట్రస్ పండ్లను కూడా కాఫీతో కలిపి అస్సలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల శరీరంలోని ఆమ్లత్వం పెరుగుతుందని, ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది అని అంటూ ఉంటారు. ఎందుకంటే కాఫీ సహజంగానే ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. దాంతో పాటు నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను తినడం వల్ల కడుపులోని అసౌకర్యం కలిగి జీర్ణ వ్యవస్థకు చికాకు కలిగిస్తుంది. కాబట్టి వీటిని కలిపి తినడం మంచిది కాదు. స్నాక్స్, జంక్ ఫుడ్ లేదా వేయించిన ఆహారాలు తిన్న తర్వాత మీరు కాఫీ తాగడం మంచిది కాదు. ఇది అనవసరమైన కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. అలాగే తృణధాన్యాలు తిన్న వెంటనే కాఫీ తాగడం మంచిది కాదు. ఇది తృణధాన్యాలతో ఉండే విటమిన్లు, ఖనిజాలు సరిగ్గా గ్రహించకుండా నిరోధిస్తుంది. కాబట్టి కాఫీ తాగేటప్పుడు ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.